హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 114వ భాగం. పంతులు గారు, అభిరామకృష్ణ అనే పేరు మీద అర్చన చేయించండి అని పూజబుట్ట పూజారి గారికి అందించింది మను. ఏంటమ్మా 2 రోజుల నుండి చూస్తున్నావు, ఏదోలా ఉంటున్నావు అని పంతులుగారు అడిగితే, ఏమో పంతులుగారు, 2 రోజుల నుండి మనసంతా స్థిమితం లేదు. ఏదో కంగారు భయంగా అనిపిస్తుంది. ఎందుకమ్మా, ఇంట్లో అంతా బానే ఉందా? అంతా ఎప్పట్లానే ఉంది, కానీ ఏదో తెలియని అలజడి. ఏం కాదులేమ్మా, అంతా అమ్మవారి మీద భారం వేయి, ఆవిడే చూసుకుంటుంది. మరోవైపు ఇదే టైంకి వాసుదేవ శర్మ, రాధ, ప్రమోద్ కలిసి ఏదో తెలియని ఎగ్జైట్మెంట్తో లోపలికి అడుగుపెట్టారు. కనుచూపు మేర చూసినంత వరకు కనిపిస్తున్న మహల్లో అడుగుపెట్టడాని ముగ్గురికి ఏదో తెలియని అలజడి మొదలైంది. సోఫాలో గంభీరంగా కూర్చున్న గాయత్రిని చూడగానే శర్మగారి కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా ఉండే గాయత్రి చెప్పలేనంతగా మారిపోయింది. తన కట్టు బొట్టు అన్నిట్లోనూ పెద్దరికం కనిపిస్తుంటే మసకగా కనిపిస్తున్న కళ్ళు తెరుచుకుని, అమ్మా గాయత్రి అని పిలిచాడు వాసుదేవ శర్మ. ఆయన పిలుపుకి తలెత్తిన గాయత్రికి శర్మని చూడగానే కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. ఆ కుటుంబానికి నమ్మిన బంటు, తరతరాలుగా భూపతి వంశానికి అన్నిట్లోనూ తోడుగా ఉన్న వంశం. అవన్నీ పక్కన పడితే విజయరాఘవుడు, శర్మ ఇద్దరూ వేరు కాదు, ఒక్కటే అన్నంత స్వచ్ఛమైన స్నేహం వాళ్లది. అందుకే తనకంటే పెద్దవాడనో లేదంటే బావగారికి స్నేహితుడనో కాని ఆయన్ని చూడగానే లేచి నిలబడింది గాయత్రి. ప్రమోద్, రాధలకి కూడా తనని చూడగానే కళ్లల్లో నీళ్లొచ్చేసే. వినయంగా చేతులు జోడించి, నమస్కారం శర్మగారు, ఎలా ఉన్నారు అంది గాయత్రి. ప్రతి నమస్కరిస్తూ కన్నీళ్లతో తలూపాడు శర్మ. ఎక్కడున్నారో ఎలా ఉన్నారోనని మీ గురించి తలవని రోజు లేదమ్మా అంటుంటే ఇంతలో గాయత్రి గాయత్రి అంటూ వచ్చిన అరుంధతమ్మ శర్మని చూడగానే ఆగిపోయింది. అమ్మా అంటూ కన్నీళ్లతో శర్మనే వెళ్లి అరుంధతమ్మ కాళ్లకి నమస్కరించాడు. మాటలు తడబడుతుంటే ఆయన్ని హత్తుకొని, ఎలా ఉన్నావురా అని ఆప్యాయంగా అడిగింది అరుంధతమ్మ. నీ చేతి భోజనం తిన్న శరీరం కదమ్మా, బానే ఉన్నాం అని కన్నీటి మధ్య శర్మ అంటే, కన్నీళ్లతో నిన్ను చూస్తుంటే రాఘవుడు గుర్తొస్తున్నాడు. విడివెడని బంధం కదా మీది? అవునమ్మా, కాని నన్ను ఒంటరివాణ్ణి చేసి వాడు వెళ్ళిపోయాడు అని బాధపడ్డాడు శర్మ. ఇంతకీ కౌసల్య పిల్లలు ఎలా ఉన్నారు? ఇదిగో నా పిల్లలమ్మా అనగానే ప్రమోద్, రాధ ఇద్దరూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. పెద్దవాళ్ళైపోయారా? ఎలా ఉన్నారు? బాగున్నామమ్మమ్మ, మీరెలా ఉన్నారు? కాటికి కాళ్ళు చంపుకున్నాను అని అరుంధతమ్మ అంటే, అయ్యో అవే మాటలమ్మమ్మా అని ప్రమోద్ అని, నువ్వెలా ఉన్నావత్తయ్యా అని పలకరించాడు గాయత్రిని. నవ్వి ప్రమోద్ తల నిమురుతూ, నీ పిలుపులో ఈ మమకారం ఇంకా పోలేదురా. మరి నాకు అత్తయ్యా అంది రాధ. గాయత్రి నవ్వుతూ, నీ గురించి ఏం చెప్పనే, నువ్వు ఖచ్చితంగా వాడి గురించే వచ్చుంటావు, మీ ఇద్దరూ తోడు దొంగలు కదా అనగానే అందరూ నవ్వేశారు. బంగారు బొమ్మలా ఉన్నావు అంటూ మెటికలు విరిస్తే సిగ్గుపడుతూ తలోంచుకుంది రాధ. అత్తయ్య, రామకృష్ణ ఏరి? బావా బావా ఒక్కసారి బావా అంటూ మరోవైపు యశ్షు కాకాపడుతుంది రామ్ని. నా వల్ల కాదు, నీ దెబ్బకి నేను లండన్ పారిపోయేలా ఉన్నాను. మమ్మీ మమ్మీ ఈ రాక్షసిని అంటూ యశుతో గొడవపడి గాయత్రి దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వచ్చిన రామ్ హాల్లో ఉన్న అందర్నీ చూసి ఆగిపోయాడు. సంతోషం, బాధ రెండూ ఏకకాలంలో ఏకమై అడుగు ముందుకు పడనంటుంటే గొంతులో నుండి మాట కూడా బయటికి రావట్లేదు రామ్కి. వాళ్ళని చూడగానే 25 ఏళ్ల క్రితం నాటి సంఘటనలు కళ్ల ముందు మెదులుతుంటే తెలియకుండానే కళ్లల్లో సన్నటి తడి చేరింది రామ్కి. ఒక్కో అడుగు వేస్తూ 2 అడుగుల దూరంలో నిలబడి,
ఇద్దరిని తేరిపారా చూస్తూ ప్రమోద్ అంటే గాయత్రి, ఇద్దరూ చూసి చెప్పండే వాడెవడో అంది. మాకెలా తెలుస్తుంది అత్తయ్యా? ఎప్పుడో 7 వయసులో చూశాం కదా. రామ్ అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు అన్నాడు ప్రమోద్ నవ్వుతూ. రాధా, నువ్వేమంటావ్ అంటే రామ్ని చూసి నవ్వుతూ తను రామత్తయ్య, కృష్ణ కాదు అంది రాధ. రామ్ క్షణం కూడా ఆగలేనంటూ ప్రమోద్ని గట్టిగా హక్ చేసుకుని ఎలా ఉన్నావురా అంటే ప్రమోద్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి అని ఎగ్జైట్ అయ్యాడు. నిన్ను ఎన్నిసార్లు తలుచుకున్నానో తెలుసా? అంటే ఏంటి రామ్, నన్ను తలుచుకోలేదా? ఎంతైనా మీ ముగ్గురు తోడు దొంగలు, నన్నొక్కదాన్నే పక్కన పెట్టేశారు కదా అని రాధ ఉడుక్కుంటూ అంటే నవ్వుతూ రాధని దగ్గరికి తీసుకున్నాడు రామ్. నిన్ను మర్చిపోవడం, నువ్వు లేకపోతే మా ఫ్రెండ్షిప్ ఫుల్ఫిల్ కాదు అంటూనే తనని ప్రేమగా హక్ చేసుకున్నాడు రామ్. కాసేపటికి దూరం జరిగి తన చేతులు పట్టుకుని ఈ చేతులతో ఎన్నిసార్లు మాకు తినిపించావో తెలుసా? దాన్ని మర్చిపోతామా అంటూ రాధ చేతులని చెంప కానించుకున్నాడు రామ్. శర్మగారు అంటూ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఎలా ఉన్నారు అని అడిగితే నిన్ను చూస్తుంటే ఆనందిని చూసినట్టే ఉంది రామ్. కాని వాడిలో ఉండే ఆవేశం వీడిలో లేదు శర్మ. వీడి మనస్తత్వం అంతా రాఘవుడిదే. అలాగా అమ్మా, ఇంతకీ పెదబాబెక్కడా? అవునత్తయ్యా, కృష్ణ ఏడి అని రాధ కూడా ఎక్సైటింగ్గా అడుగుతుంటే గౌరీ, అభిని అర్జెంటుగా రమ్మని చెప్పు అని పని మనిషికి చెప్పింది గాయత్రి. సరే మేడం అంటూ అభి దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగానే ఎస్ కమింగ్ అన్నాడు అభి. సార్, గౌరీని చూసి ఏంటి గౌరీ, మీ మేడం నేను పిలిచానని చెప్పి పిలుచుకురా అని అంటుంటే మేడం గుడికెళ్లారు సార్. వస్తాను కదా, వచ్చేలోపు తొందర ఎక్కువ ఈ పిల్లకి, అప్పుడే వెళ్ళిపోయిందా అని తిట్టుకుంటుంటే సార్, మేడం మిమ్మల్ని అర్జెంటుగా కిందకి రమ్మన్నారు. అవునా అని వాచ్ చూసుకుంటూ అదేంటి, మీటింగ్కి ఇంకా టైం ఉందే? మీటింగ్ కాదు సార్, ఎవరో వచ్చారు, వాళ్ళని చూసి గాయత్రి మేడం చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఎవరై ఉంటారు అనుకుని సర్లే వస్తున్నాను నువ్వు వెళ్ళు అనడంతో గౌరీ వెళ్ళిపోయింది. తను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన మ్యాటర్ అంతా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని సిస్టమ్ ఆన్లోనే పెట్టి కిందకెళ్లాడు అభిరామ్. కూర్చోండి శర్మగారు, ఇంకేంటి ఊర్లో విశేషాలు అని అడుగుతుంటే ఏమున్నాయమ్మా, మీరు లేని ఊరు దేవుడు లేని దేవాలయంలా తయారయ్యింది అంటే బాధగా తలుంచుకున్నారు గాయత్రి అరుంధతమ్మలు. మీ వంశస్థులు పూజ చేసిన శివాలయాన్ని కూడా రాజేంద్ర మూసేయించాడు. అలాగా? అవునమ్మా, ఒక్కటా రెండా, ఆ రాజేంద్ర చేస్తున్న అక్రమాలకి హద్దే లేకుండా పోతుంది అంటుండగానే లయబద్ధంగా వినిపిస్తున్న అభి షూ చప్పుడుకి అందరూ తల తిప్పి చూశారు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్న అభిని చూసి ముగ్గురు లేచి నిలబడ్డారు. అభి సార్ అంటూ అభిరామ్ని చూసిన ప్రమోద్ నోట్లో మాట రానట్టే నిలబడిపోయాడు. అతన్ని చూస్తున్న శర్మ 6 అడుగుల ఎత్తుకు కద్దాక శరీరాకృతి, రాజసం ఉట్టిపడుతూ సింహం నడిచొస్తున్నట్టుగా అనిపిస్తున్న నడక, అచ్చం విజయరాఘవుణ్ణి చూస్తున్నట్టుగా అనిపిస్తుంటే కన్నీళ్లతో చూస్తున్నారు శర్మగారు. అంటే నేను పనిచేస్తున్న కంపెనీ, ఓ గాడ్, ఇన్ని రోజులుగా నేను చూస్తున్న కృష్ణని నేను గుర్తుపట్టలేకపోయానా అని ప్రమోద్ తనలో తనే అనుకుంటుంటే ఇన్నాళ్ళు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనుకుంటూ ఊహల్లో బొమ్మలు గీసుకుంటూ కాలం కరిగించిన రాధ తన కల నిజమై రాజకుమారుడు కళ్ల ముందు కనిపిస్తుంటే నోట్లో మాట రావట్లేదు రాధకి. హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూనే ఎదురుగా చూసిన అభికి అడుగుల్లో వేగం తగ్గింది. వీళ్ళని చూడగానే గతం కళ్ల ముందు మెదిలి కోపంతో పిడికిళ్లు బిగుసుకుంటుంటే కంట్రోల్ చేసుకోవడానికి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ప్రశాంతంగా కళ్ళు తెరిచిన అభికి తన కళ్ల ముందు 16 అణాల తెలుగమ్మాయి దర్శనమిస్తుంటే పెదవులు అస్పష్టంగా రాధా అని పలుకుతుంటే తన కంటికి 25 ఏళ్ల పడుచు కాకుండా 2 జడలతో పట్టులంగా జాకెట్ వేసుకుని తనెంత కొట్టినా తిట్టినా కృష్ణ అంటూ తన అడుగులో అడుగులేసిన 6 ఏళ్ల రాధ రూపం కనిపిస్తుంటే రెప్పవేయడం కూడా మర్చిపోయాడు అభిరామ్. తన రాధ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందోనని ఎన్ని లక్షల సార్లు అనుకున్నాడో తనకే తెలుసు. ఎలాగైతే రాధ అభిని ఊహించిందో అంతకు 1000 రెట్లు ఎక్కువగా తన గుండెల్లో బంధించుకున్నాడతను. అడుగులో అడుగేస్తూ తన ఎదురుగా నిలబడి రాధా అనగానే కృష్ణ అంటూ తన గొంతులో మాట పెగలకుంటే వణికే చేతులతో అభి చంప మీద తడిమింది రాధ.
ఇక ఆగలేనట్టు ఆమెని గుండెల్లో అదుముకున్నాడు కృష్ణ. మాటలకందని భావం మనసుల్ని మెలిపెడుతుంటే తనలా హత్తుకునే ఎలా ఉన్నావు రాధా అని అడిగాడు. ఇన్నేళ్లు తను ఎదురు చూసిన చెలికాడి కౌగిలి తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే నోట్లో మాట రాక తను కోరుకున్న స్పర్శని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తుంది రాధ. వీళ్ళందర్నీ చూస్తూ ఉన్న యశు అసలెవరు వీళ్ళంతా? వీళ్ళని చూసి ఎందుకు బావ కూడా ఇంతలా రియాక్ట్ అవుతున్నాడో? ఈ రాధ మరీ ఓవర్ చేస్తుంది. వీళ్ళనిలా అక్క చూస్తే పరిస్థితి ఏంటి అని తనలో తనే అనుకుంటుంది యశు. తన నుదుటి మీద ముద్దు పెట్టి బాగున్నావు, చాలా చాలా అందంగా ఉన్నావంటే సిగ్గుపడితే తలొంచుకుంది. తన కోపాన్ని పక్కన పెట్టేసి తన తండ్రికి ఆప్తమిత్రుడు ఎవ్వరి మాటైనా వినడేమో కాని శర్మ మాటకి ఎంతో విలువిచ్చే తన తండ్రి ప్రాణ స్నేహితుడన్న భావం కలగగానే తన కోపాన్నంతా పక్కన పెట్టేశాడు అభిరామ్. ఎలా ఉన్నారు శర్మగారు? తన నోట్లో నుండి వచ్చిన మాటకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అభిని గుండెలకు హత్తుకున్నాడు శర్మ. నిన్ను చూస్తుంటే నా రాఘవుణ్ణి చూస్తున్నట్టే ఉంది అభి. రూపం, మాట, నడక అన్నీ వాడిపోలకలే అని కన్నీళ్లు పెట్టుకుంటే సన్నటి నవ్వు మాత్రమే అభిరామ్ సమాధానం. ప్రమోద్ వైపు ఓరగా చూసి కళ్ళెగరేశాడు. సార్ అంటే మీరు? సారేంట్రా, వాడు నీ ఫ్రెండ్, మర్చిపోయావా అని గాయత్రి అంటే నవ్వి ప్రమోద్ పనిచేసేది మన కంపెనీలోనేమ్మా అనగానే ఏంటి అంటూ అందరూ షాక్ అయ్యారు. అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా అని ప్రమోద్ ఆశ్చర్యంగా అడిగితే తన నుదుటి మీద మచ్చని చేత్తో తరుముతూ ఇది చెప్పింది అనగానే ఇక ఆగలేక గట్టిగా హక్ చేసుకున్నాడు అభిరామ్ని ప్రమోద్. ఎందుకురా ఇన్ని రోజులు చెప్పలేదు? పక్కనే ఉన్నా తెలుసుకోలేని గుడ్డవాణ్ణి చేశావు అంటూ కన్నీళ్లతో అడుగుతుంటే సన్నగా కంటతడి చేరింది అభిరామ్కి. ఆ గతాన్ని గుర్తు చేసుకోవడం ఇష్టం లేదురా, అందుకే సైలెంట్గా ఉండిపోయాను. బట్ ఐ మిస్ యూ ప్రమోద్, నీ ఫ్రెండ్షిప్ని మేమెప్పుడూ మర్చిపోలేం అంటుంటే మరోవైపు ఇద్దరిని కలిపి హక్ చేసుకున్నాడు రామ్. ఇదే టైంకి ఈ మనిషికి రోజు రోజుకి నేనంటే అసలు లెక్కే లేకుండా పోతుంది. తనేమైనా చెయ్యిచ్చిగాను నేను జోక్ చేస్తే ఇంత సీరియస్గా తీసుకోవాలా? ఈసారి నేనేం కూల్ చేయను, తనే నన్ను కన్విన్స్ చేసుకోవాలి. అంతవరకు తనతో నేను అసలు మాట్లాడను అనుకుంటూ గుడి నుండి మాన్షన్లోకి వచ్చిన మను అక్కడ కొత్తగా కనిపిస్తున్న వాళ్ళెవరో తెలియక నెమ్మదిగా అడుగులేస్తూ ఉన్నచోటే ఆగిపోయింది. ఎప్పుడూ లేని ఇంట్లో అందరి ముఖాల్లోనూ తనెప్పుడూ చూడని సంతోషం కనిపిస్తుంటే ఎవరు వీళ్ళంతా? పైగా అభితో సహా అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, ఎవరై ఉంటారు అని అనుకుంటుంటే అభితో నవ్వుతూ మాట్లాడుతున్న రాధవైపు నిలిచింది తన చూపు. తనని పైనుండి కింద వరకు చూసి అచ్చమైన తెలుగుతనం తనలో కనిపిస్తుంటే ఎవరి అమ్మాయి, చాలా బాగుంది అని ఓ క్షణం అనుకున్నా అంతలోనే అభి తన భుజం చుట్టూ చెయ్యి వేయడం గుర్తొచ్చి కాని అభితో ఇంత క్లోజ్గా ఉందేంటి అనుకుంటూ కనుగొమ్మలు ముడేసింది మను. అవును, ఈ బ్యాగ్ ఏంటే అని అరుంధతమ్మ అంటే అయ్యో అమ్మమ్మ మర్చిపోయాను. మను మనసులో అమ్మమ్మనా? నాకు తెలిసి వీళ్ళకి ఆడపడుచులెవరూ లేరే, మరి తను అమ్మమ్మ అని ఎందుకంటుంది అని ఆలోచిస్తుంటే బ్యాగ్ ఓపెన్ చేసి కృష్ణ, ఇవన్నీ నీకిష్టమైన వంటలు నేనే స్వయంగా చేసి నీకోసం తీసుకొచ్చాను అంటూ ఒక డబ్బా ఓపెన్ చేసి ఇదిగో కొబ్బరి నువ్వులుండలు తిను అంటూ ప్రేమగా అభి నోటి దగ్గర లడ్డూ పెట్టగానే నువ్వు చేసావంటే ఖచ్చితంగా అత్తయ్య చేసినట్టే ఉంటుంది. నవ్వుతూ రుచి చూసి ఎలా ఉందో చెప్పు అని నోట్లో పెట్టబోతుంటే అన్నీ అన్నయ్యకేనా, మాకేం లేవా అని అడిగాడు రామ్. అదే కదా, పెద్దవాళ్ళిక్కడ ఉన్నామని కూడా లేకుండా ఫస్ట్ వాడికే పెడుతున్నావా అని గాయత్రి అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్లైనా ముందు నా కృష్ణ తర్వాత ఎవరైనా అత్తయ్యా అంది రాధ. రాధ మాటలు వింటున్న యశు వామ్మో ఏంటిది, ఈ రాధ నాకంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఆయన బావ కూడా సైలెంట్గా ఉన్నాడేంటి, అసలు వీళ్ళ రిలేషన్ ఏంటి అని యశు అనుకుంటుంటే మను మనసులో నా కృష్ణనా, అసలెవరి అమ్మాయి, అలా మాట్లాడుతున్నా అందరూ నవ్వుతూ చూస్తున్నారేంటి అని బాధగా అనుకుంటూ వాళ్ళిద్దరినే చూస్తుంటే కృష్ణ వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు, తిను అను అంటూ నోటి దగ్గర పెట్టగానే నవ్వుతూ అంటూ నోరు తెరిచినవాడు కాస్త ఏమరపాటుగా ఎంట్రెన్స్ వైపు చూసిన అభికి అమాయకంగా తననే చూస్తూ తలోంచుకుని నిలబడ్డ మనుని చూడగానే నోట్లో పెట్టించుకునేవాడు కాస్త మను
అంటూ లడ్డూని చేత్తోనే ఆపేశాడు. మను అన్న పిలుపుకి మను తలెత్తి చూస్తే మిగిలిన వాళ్లంతా తలలు తిప్పి అటువైపు చూశారు. లెమనెల్లో కలర్ శారీలో తలనిండా మల్లెలతో, చేతిలో పూజబుట్టతో ఎవరికైనా చూడగానే ఆకట్టుకునేలా ఉన్న మనుని శర్మ మరియు ప్రమోద్ ఈ అమ్మాయి ఎవరు అన్నట్టుగా చూస్తుంటే రాధ మనుని పైనుండి కింద వరకు చూసి ఎవరి అమ్మాయి, తనని చూడగానే కృష్ణ కళ్లల్లో అంత సంతోషమేంటి అనుకుంటూ కనుబొమ్మలు మూడేసింది రాధ. అభి మాత్రం కళ్లతోనే రమ్మన్నట్టు సైగ చేశాడు. అప్పటి వరకు తనని పట్టించుకోలేదని దిగాలుగా ఉన్న మను అభి అలా పిలవగానే నవ్వుతూ తన పక్కకొచ్చి నిలబడి అందర్నీ కొత్తగా చూస్తుంటే అభి మను భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని రాధా, తను నా భార్య మనస్విని అనగానే రాధ గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. అభి నోట్లో పెట్టాలనుకున్న లడ్డు చేతిలో నుండి జారిపోయింది. తను వింటుంది కలో నిజమో కూడా తెలియకుండా ఉంటే కళ్ళు మసకబారి బయళ్లు కమ్ముతున్నాయి. మను కళ్లల్లో మాత్రం కోటి కాంతులు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారి తనకి కావలసిన వాళ్లకి తన భార్యగా పరిచయం చేస్తుంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేందిగా ఉంది. కంటి నిండా నీళ్లతో అతని వైపు చూస్తుంటే ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు అభి. ఏం లేదన్నట్టు అభిని సైడ్ హక్ చేసుకుని సిగ్గుపడింది మను. తన చెయ్యి కూడా వదలకుండా పట్టుకున్న అభిని మాట పలుకు లేకుండా చూస్తుంది రాధ. ఏంటి, పెదబాబుకి పెళ్ళయిందా అమ్మా అని శర్మ అడిగితే అవును శర్మగారు, ఈ మధ్యే 5-6 నెలలైంది. రాధని చూస్తూ అలాగా అంటూ కొయ్యబారిపోయాడు శర్మ. శర్మ, మా మను గురించి చెప్పడం కాదు కాని ఈ ఇంటి మహాలక్ష్మి. తనొచ్చాకే ఈ ఇంటి పరిస్థితులన్నీ మారిపోయి సంతోషం తాండవిస్తుంది అని అరుంధతమ్మ మను గురించి గొప్పగా చెప్తుంటే బాధగా కూతురు వైపు చూస్తూ చాలా సంతోషమమ్మా అన్నాడు. అంతేకాదు శర్మ, ఈరోజు నా పెద్ద మనోడు ఇలా ఉన్నాడంటే ఈ బంగారు తల్లే కారణమంటుంటే ఇక చాలే అమ్మమ్మ, మరీ ఎక్కువ చెప్పినా బాగోదు అన్నాడు రామ్. ఏంటమ్మమ్మా, నా గురించేం చెప్పవా, అక్క గురించి చెప్తున్నావంటూ మధ్యలో దూరింది యశు. ప్రమోదు, ఇదిగో ఇదొక తుఫాను, మను చెల్లెలు, దీనివల్లే ఇల్లంతా సందడిగా ఉంటుంది అంటే మను, తను రాధ, వీడు ప్రమోదం, మేం నలుగురం ప్రాణ స్నేహితులం అంటూ వాళ్ళిద్దరినీ మనుకి పరిచయం చేశాడు అభిరామ్. హాయ్ అండి అని నవ్వుతూ పలకరించి శర్మగారికి నమస్కరించింది మను. మను, రాధకి నేనంటే చాలా ఇష్టం తెలుసా, చూడు నాకోసం నాకిష్టమైనవన్నీ చేసి తీసుకొచ్చింది అంటూ తనే చనువుగా బాక్సులో ఒక లడ్డూ తీసుకుని ముందు మనుకి సగం తినిపించి తర్వాత సగం తన నోట్లో పెట్టుకున్నాడు. కళ్ళు పైకెగరేస్తూ ఎలా ఉంది రాధ చేసిన లడ్డూ అని అడిగితే రాధ వైపు చూసి నిజంగా చాలా బాగుందండి, ఆయనకిష్టమైనవి నాకు తెలీదు, నాకు నేర్పిస్తారా అని రాధ చెయ్యి పట్టుకుని సంతోషంగా అడిగింది మను. కనీసం చలనం కూడా లేదు రాధకి. ప్రమోద్ కల్పించుకొని తప్పకుండా నేర్పిస్తుంది, దాందేముంది అంటూ సర్ది చెప్పాడు. శర్మ, ముందు రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అనడంతో అవును ప్రమోద్, ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి, నిదానంగా అన్నీ మాట్లాడుకోవచ్చు. ఎందుకులేరా, మేం వెళ్ళిపోతాం అని బాధగా రాధని చూస్తూ చెప్పాడు ప్రమోద్. ఎక్కడికి వెళ్ళేది, ఎన్నేళ్లకి కనిపించారు, అంత ఈజీగా వెళ్ళనిస్తామా, ఏమంటావన్నయ్యా? ఖచ్చితంగా, ముందు ఫ్రెష్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేసి తీరిగ్గా మాట్లాడుకుందామన్నాడు అభిరామ్. మను కమ్ అంటూ మను భుజం మీద చెయ్యేసి ఆమెతో సహా పైకెళ్తుంటే వెళ్తున్న వాళ్ల వైపే చలనం లేని కళ్లతో చూస్తుండిపోయింది రాధ. వావ్, ఈరోజు ఎపిసోడ్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. అన్ని ఎమోషన్స్ ని రైటర్ గారు ఒకే ఎపిసోడ్లో చూపించారు. అభిరామ్ వాళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళ ముగ్గురి కళ్లల్లో కనిపించిన సంతోషమైతే ఎంత బాగుందో చదువుతుంటే చాలా బాగా అనిపించింది. అలాగే అభికి పెళ్ళైపోయిందని తెలిసిన రాధ గుండె పగిలినట్టే అయింది. కానీ అభిరామ్ మనసులో రాధ మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు. కేవలం తను అతనికి మంచి స్నేహితురాలు, తను అంతవరకే చూస్తే రాధ మాత్రం గుండెల్లోనే గోపురం కట్టుకుంది. మరిప్పుడు అతనికి పెళ్ళైపోయిందని తెలిసి రాధ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంత ఈజీగా అతన్ని మర్చిపోని మూవాన్ అవ్వగలదా? ఏం చేస్తుంది? పూర్తిగా అతన్ని మర్చిపోతుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఇంత మంచి స్టోరీని మీకు తర్వాత ఎపిసోడ్స్ తొందరగా చదవాలని ఉంటే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దాదాపు చాలా ఎపిసోడ్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. థ్యాంక్ యూ.